హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. పెళ్లి వీడియో అండి ఈరోజు అయితే అప్లోడ్ చేసిన. చాలా రోజులు అయిపోయింది పెళ్లి అయిపోయి, దాదాపు 5 days అవుతుందండి. నేను వచ్చేసి ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈరోజు టైం లేక కొద్దిగా వర్క్ వల్ల అయితే అప్లోడ్ చేయలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఉదయాన్నే వచ్చేసేసి మొత్తం అయితే పందిరి వేశారు. పందిరి వేసిన తర్వాత బయట అయితే ఇక్కడ డెకరేషన్ చేసిన దగ్గర అయితే వినాయకుని పూజ చేశారండి. తర్వాత వచ్చేసి మేము పుట్టమన్నుకు వెళ్తామండి. పుట్టమన్ను పాలకొమ్మ దీనికి వెళ్తామండి. అందరం అయితే రెడీ చేస్తున్నారు. అందరికీ వచ్చే వాళ్ళకి వచ్చేసి 5 మంది బావవర్స్ అయ్యే వాళ్ళు వచ్చేసి కంకణం కట్టించుకోవాలండి. బొట్టు పెట్టించుకొని ఫస్ట్ అయితే ఆ చేతికి కంకణం కట్టించుకోవాలండి. 4 గంపలు పట్టుకున్న వాళ్ళు, ఒకరు మట్టి దొవ్వేవారికి అండి. పుట్టమన్నుకైతే ఇలా పికాసి గడ్డపార రెండింటికైతే కంకణాలు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా బొట్లు పెట్టేసి కంకణాలు కట్టేశారు. ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ లేరనేసి నా కొడుకు కూడా పట్టుకున్నాడండి. ఇక్కడ ఆడపడుచు వాళ్ళు అయితే కంచె ఆరతులు పట్టుకొని బయటకు వస్తూ మేమైతే చాటలు తీసుకెళ్తామండి. బియ్యం బ్యాళ్ళు అనేసి పడింబావు బియ్యం వేసి, అలాగే అందులో కొబ్బరి గిన్నె, బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, తాంబూలం పెట్టి ఇలా తీసుకెళ్తామండి. ఎక్కడికి వెళ్ళినా గౌరమ్మ కదండి చాట అంటే, అందుకనేసి చాటలో పెట్టుకొని తీసుకెళ్తామండి. ఇప్పుడు అందరం పుట్టమన్నుకు వెళ్ళామండి. ఫస్ట్ అయితే అందరం అయితే పుట్టమన్నుకైతే వెళ్ళాము. పుట్టమన్ను వచ్చేసి మాకు మెడికల్ కాలేజీలో ఉంటుందండి. ఎవరు మ్యారేజ్ అయిన సరే కంపల్సరీ పుట్టమన్నుకు అక్కడికే వెళ్తామండి మేము. అక్కడ పుట్టమన్ను దగ్గరికి వెళ్ళిన తర్వాత బియ్యం బ్యాళ్ళు పెట్టి అక్కడ పైన మనం తీసుకెళ్ళినట్టు పెట్టేసి పూజ చేస్తారండి. టెంకాయ కొట్టేసి ఇంటి వాళ్ళు వచ్చేసి పూజ చేస్తారండి. పెద్దవాళ్ళతో ఇక్కడ వచ్చేసి అత్త వాళ్ళతో పూజ అయితే చేపిస్తున్నామండి. మనం పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక టెంకాయ కొట్టిన తర్వాత మనం మట్టి అనేది కొంచెం శాస్త్రానికి అన్నది పుట్ట బంగారు అంటామండి. శాస్త్రానికి అయితే కొంచెం గంపలుల్లో వేసుకొని వస్తామండి. అలా దువ్వేసి కొంచెము తీసుకొని వస్తామండి. అది తెచ్చిన తర్వాత పందిట్లో వేసి 4 గుంజలకైతే అలుకుతామండి. అవి బుట్టలు పెడతారు కదండి, అందులో వేసి చుట్టూ అయితే ఎర్రమట్టి సున్నం పూసి బొట్లు పెట్టి పూజిస్తామండి. పందిరికైతే పెళ్లి పనులైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అండి. పెళ్లి కొడుకు చేసే రోజు ఉదయాన్నే ఫస్ట్ ఇది. తర్వాత సెకండ్ వచ్చేసి పాలకొమ్మ అండి. పాలకొమ్మ వచ్చేసి పెళ్లి చేపిస్తున్నామంటే మనమే పెళ్లి పీటలు తయారు చేయాలి కాబట్టి కొంచెం పెద్ద కొమ్మ కొడతామండి. లేదు పెళ్లి అవతల వాళ్ళు చేస్తున్నారంటే చిన్న కొమ్మలు తెచ్చి పందిరి పైన వేస్తామండి. పాలకొమ్మకు కూడా సేమ్ యథావిధిగా బియ్యం బ్యాళ్ళు పెట్టి టెంకాయ కొట్టేసి పూజ అయితే చేసేసుకొని తీసుకొని ఇంటికైతే వచ్చామండి. అందరం అయితే ఇంకా ఇలా ఫస్ట్ అయితే పుట్టమని తెచ్చాం కదండి, పుట్ట బంగారు తెచ్చిన తర్వాత ఇలా తొట్లులో వేసేస్తామండి. మనం తెచ్చిన 4 మూలలకి 4 గంపలతో వేసేస్తామండి. వేసిన తర్వాత సున్నము అలాగే ఎర్రమట్టి 2 పూసి బొట్లు పెట్టి పూజించుకుంటామండి. తర్వాత కింద వచ్చేసి పోలు పోస్తారండి. కమ్మడి పడిచిన తర్వాత జొన్నలతో అండి మేము పోలు పోస్తాము. కొందరు బియ్యంతో వేస్తారు, మేము వచ్చేసి జొన్నలతో వేస్తామండి. పోలు పోసిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరితో నలుగైతే పెట్టిస్తామండి. అదే జొన్నలతో మేము నలుగు పెట్టిస్తాము. ఒక్కో సైడ్ ఒక్కో పద్ధతి కదండి. మేమైతే కన్నా ఇదే విధంగా చేస్తామండి. నాకు టైం లేక వీడియోలు తీయలేదండి. ఇంకా అక్కడక్కడ మధ్యలో అయితే కొంచెం తీసాను, అవి అప్లోడ్ చేస్తున్నాను. అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నలుగు పెట్టాలండి. అందరికైతే పిలిచాము. మేము 2 సార్లు పెడతామండి నలుగు. ఫస్ట్ వచ్చేసి నలుగు పెట్టి సాకులో అతనికి ఇస్తామండి. తర్వాత సెకండ్ వచ్చేసి మళ్ళీ 2వ కూడా స్నానం చేయించుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ 5 మందితో స్నానం చేపిస్తారండి ఫస్ట్ టైం లేపినప్పుడు. అప్పుడు వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి మంగళతని పిలిపించి కాళ్ళగోర్లు తీస్తామండి మేము. అవి కూడా ఇక్కడ ఇంటి దగ్గరే ప్రాసెస్ అయితే చేసుకొని వెళ్తాము. ఇది వచ్చేసి సెకండ్ టైం కూర్చోబెట్టామండి. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ టైం వచ్చి కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ 5 మంది లేక 9 మంది మళ్ళీ రివర్స్ అయితే నలుగు పెడతామండి. ఈ విధంగా అయితే ఇలా నలుగు పెట్టిన తర్వాత మంగళతని పిలిచేసి అతనికి కూడా బియ్యం బ్యాళ్ళు ఇవ్వాలండి కంపల్సరీ. పందిరి వేసిన వాళ్ళకి ఇవ్వాలి, ప్లస్ మంగళతనికి ఇవ్వాలండి. ఇలా బియ్యం బ్యాళ్ళు పెట్టిన తర్వాత అతను వచ్చేసి కాళ్ళు జస్ట్ అలా అతని దగ్గర కత్తి ఉంటుంది, దాంతో ఇలా అనేసి తీసినట్టు అనేస్తారండి. కాళ్ళగోర్లు తీసిన తర్వాత మనం కాయిన్ అనేది తిప్పి వేస్తామండి. వాటికి జిస్ట్ అనేది వెళ్ళిపోతుందంట. వేసి ఇలా వేసిన తర్వాత చూడండి, ఇలా అతనే ఆయిల్ అప్లై చేస్తున్నాడండి తలకి. చేసేసి కాళ్ళగోర్లు తీసిన తర్వాత మేమంతా డబ్బులు తిప్పేసిన తర్వాత లాస్ట్లో అయితే ఆడపడుచులతో హారతి తిప్పిస్తారండి. ఇలా అయితే చెప్పాను మా వదిన వాళ్ళకి, పాట పాడండి వదిన అంటే ఓకే పాడతాంలే అనేసి తిప్పుతూ ఉన్నారండి. పాట పాడారు చిన్నది, కానీ మ్యూజిక్ కట్ చేసేసాను. సాంగ్ పాడి మంగళహారతి ఇచ్చిన తర్వాత లేపి నెక్స్ట్ మంగళ స్నానాలండి. అలా అందరు హారతి ఇచ్చి అందరు అదే అంటున్నారు.
పాట వినిపించలేదు వదిన అంటే మేము పాడాంలే మీకు వినిపించదులే అంటున్నారండి. బాబుకు బొట్టు పెట్టేసి ఒత్తినాలు ఆర్పేసి హారతి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మంగళ స్నానాలండి. నెక్స్ట్ మంగళ స్నానాలు కూడా హడావిడిగా అయిపోయాయండి. ఏమి ఎక్కువ మంది అయితే పోయలేదు, తక్కువగానే చేసేసారు. వీడియో కూడా తీయలేదండి, నేను కొంచెం తీపిచ్చాను. అదే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అందరం అయితే నేను మా తోడుకోడలు ఇద్దరం కలిసి ఇలా ఫోర్స్ ఇచ్చేసి పెట్టేసుకున్న అయితే మంగళ స్నానం చేయించామండి. ఈ మంగళ స్నానం మేము ఇక్కడ బయట మంగళ స్నానం చేస్తుంటే లోపల అత్త వాళ్ళు అంతా పెట్టేవాళ్ళు ఒడిబియ్యాలు పెడుతున్నారండి. అంటే నెక్స్ట్ గండదీపం అండి. మంగళ స్నానం అయిపోగానే గండదీపం అండి ప్రాసెస్ అయితే మా దగ్గర మేమైతే ఇదే విధంగా చేస్తాము. ఆల్రెడీ లోపల అత్తకి మామకి వచ్చేసి ఒడిబియ్యం పోస్తున్నారు. ఈలోపు బాబు కూడా మంగళ స్నానం అయిపోతుంది అనేసి ఓకే అనేసి అందరు కలిసి చేస్తే ఈ విధంగా అయితే చేసేసారండి. చాలా బాగా చేశారండి. కానీ చేసిన కాడికి చేసిన బాగా చేసాము. ఇక్కడ బాబుది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ అత్తకి మామకు బట్టలు ఇచ్చిందండి. మా సుజ్జి ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఒడిబియ్యం పెడుతున్నారండి. అందరూ 5 మంది కానీ 9 కానీ 11 కానీ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే ఇలా ఒడిబియ్యం అయితే పెట్టిస్తామండి మేము. అందరు ఆడపడుచులు అయితే ఒడిబియ్యం పోసేసారండి. మా అత్తకు ఆడపడుచులు అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరండి. మగవారికి అయితే కన్నా పడింబావు బియ్యం అండి, ఆడవారికి అయితే కన్నా 2 పళ్ళన్నర బియ్యం అండి. ఇలా ఇద్దరికి పోస్తే కానీ ఈ విధంగా ఒడిబియ్యం అనేది పోస్తామండి. ఒక్కరమే ఆడవాళ్ళు పోసుకుంటున్నామంటే పడింబావు బియ్యం అండి. మా ఇంట్లో పద్ధతి అయితే ఇదండి. అందులో వచ్చేసి 5 కొబ్బరి గిన్నెలు, 5 బెల్లం అచ్చులు, 2 చీని పండ్లు, 1 నిమ్మపండు, అలాగే బాదం కాయలు, ఖర్జూరాలు, కలకండ ఇవన్నీ పెట్టి ఒడిబియ్యం పోస్తామండి. నెక్స్ట్ అయితే వాళ్ళిద్దరికి అయిపోయింది. అత్త వాళ్ళు డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళారండి. ఈలోపు బాబు కూడా స్నానం అయిపోయింది కదా. బాబుకు కూడా బట్టలు ఇచ్చేసింది. బాబు కూడా మార్చుకొని వచ్చిన తర్వాత గండదీపం అయితే స్టార్ట్ అయిపోయిందండి. గండదీపం వచ్చేసి ఇప్పుడు పెళ్లి కొడుకే మోస్తున్నారండి. ఎందుకంటే అత్తకు హెల్త్ బాగాలేదు, అందువలన బాబునే మోస్తున్నాడు. అంత దూరం నడవలేదనేసి పెళ్లి కొడుకుతోనే మోపించామండి. అయ్యవారు అలాగే చెప్పారు. తండ్రి అయినా మోయచ్చు, లేదంటే అబ్బాయి అయినా మోయచ్చు అంటే ఓకే మోస్తా అన్నాడు. అందుకనేసి అబ్బాయితోనే మోయించామండి. గోవింద నామాలు చెప్పుకుంటూ మోసేసామండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గణమతిలేటి వాస గోవింద గోవింద, ఆపదముక్కలవాడ గోవింద గోవింద అనుకుంటూ నామాలు చెప్పుకుంటూనే గండదీపం అయితే మోసాము. గండదీపం అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అనేసి గండదీపం మోస్తాము. ఇక్కడ సైడ్ మా సైడ్ పద్ధతి ఇదండి. అబ్బాయికి చేసిన అమ్మాయికి చేసిన కూడా ఇలా గండదీపం అయితే కంపల్సరీ అయితే మొయ్యాలండి దేవునికి. తర్వాత అయితే అందరు భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. భోజనం చేశారు, అందరు ఇంట్లోకి వెళ్ళారు. తర్వాత పెండ్లి పీటలండి. ఇవి వచ్చేసి అయ్యవారికి ఇచ్చేస్తామండి. ఆచార్య అయ్యవారికి ఇచ్చేస్తాము. వచ్చే వాళ్ళైతే మేము పొద్దున పాలకొమ్మ తెచ్చాం కానీ దాంతో పెండ్లి పీటలు చేస్తారండి. ఈ పీటలు తీసుకొని మనం వచ్చేసి మళ్ళీ మనం తలవాళ్ళు పడేటప్పుడు ఈ పీటలు విందనండి పైన పీట పెద్దది వేసేసి దీనిపైన అయితే కూర్చోబెట్టేసి పెండ్లి అయితే చేస్తారండి. అక్కడికైతే 5 మంది ముత్తైదులు వెళ్ళేసి ఇలా పెండ్లి పీటలు అయితే తీసుకొని వచ్చామండి. అయ్యవారు అందరితో పూజ చేయించి ఇలా పూజ చేసేసి కంకణం కట్టి మాకైతే కానీ పెండ్లి పీటలు ఇచ్చారండి. పెండ్లి పీటలు ఇచ్చేటప్పుడు మాత్రం తీసుకునేవారు వచ్చేసి భర్త పేరు చెప్పుకొని తీసుకోవాలంట అండి. నేను ఇంతకుముందు వెళ్ళాను కన్నా నాకు అది గుర్తులేదండి. మా అత్త చెప్పింది, శివ పేరు చెప్పి పెండ్లి పీటలు తీసుకోనిందండి. ఓకే అనేసి నేను మా వారి పేరు చెప్పేసి పెండ్లి పీటలు అయితే తీసుకుంటున్నానండి. అలా కుడి చేయి పైకి పెట్టి ఎడమ చేయి కిందికి పెట్టేసి మనం ఇలా అయితే పెండ్లి పీటలు తీసుకోవాలంట అండి. అయ్యవారు అదే అన్నారు, మీ వారి పేరు చెప్పమంటే మళ్ళీ రెండోసారి కూడా చెప్పేశాను. తర్వాత పెండ్లి పీటలు తెచ్చిన తర్వాత నైట్ అయితే మళ్ళీ ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరామండి. తెచ్చేసి కమ్మ సంఘంలో అండి పెండ్లి మాత్రం వెళ్ళిన వెంటనే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బాణాలతో అయితే షార్ట్స్ పెట్టేశారు, 120 షార్ట్ పెట్టేసి గ్రాండ్గా అయితే వెల్కమ్ చెప్పేస్తారు. ఇక్కడైతే అందరం వెయిట్ చేసుకుంటూ ఉన్నామండి. ఇక్కడ మాత్రం చీకటి లేట్ అయిపోయింది కూడా, ఆల్రెడీ 8 అవుతుంది అనుకుంటానండి. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత తాంబూలం ఉంటుందండి, పెద్ద తాంబూలం అంటాం కదా అది ఉంటుంది, ఎదురుకోళ్ళు ఉంటుంది, పెద్ద తాంబూలం ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మేము అబ్బాయి వాళ్ళమైతే ఎంటర్ అయ్యాము. లోపల ఫంక్షన్ హాల్ అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారండి. ఇంకా వీడియో తీయలేదు, కొంచెమే తీసాను. ఇక్కడ ఫస్ట్ వినాయకుడు ఎంటర్లో తీసేసాము. తర్వాత ఫంక్షన్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా అమ్మాయి వాళ్ళు అయితే రాలేదు. నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత అక్కడ స్నాక్స్ అన్నీ తినేశారు. తిన్న తర్వాత వచ్చేసి అమ్మాయి వచ్చేసిందండి. తర్వాత వెల్కమ్ చెప్తుందండి. ఇక్కడ వచ్చేసి నా కూతురు కాళ్ళు కడుగుతుంది వాళ్ళ పిన్నికి. ఆడపడుచులు ఎవరైనా సరే కడగాలి. ఇలా వచ్చిన వారిని ఫస్ట్ మేమే పెళ్లి చేస్తున్నాం కదా, అక్కడి నుంచి వచ్చి అమ్మాయి సరే అబ్బాయి అయినా సరే ఇలా కాళ్ళు కడిగిన తర్వాత కూర్చోబెట్టి
అక్కడ నలుగులు పెట్టేసిన తర్వాత 11 మందిని నలుగులు పెట్టేసి లోపలికి వస్తుంటే నా కూతురు అలాగే శ్వేత ఇద్దరు వచ్చేసి వెల్కమ్ సాంగ్ చెప్పారండి వాళ్ళ పిన్నికి మాత్రం. అసలు అప్పుడప్పుడు అనుకోని ఇద్దరైతే ట్రై చేసేసారండి. డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేశారు, అందరికి చాలా బాగా నచ్చిందండి. మా అమ్మాయి అంటే కానీ శ్వేత కూడా చాలా బాగా చేసిందండి. అసలు డ్యాన్స్ మాత్రం అందరు భలే మెచ్చుకున్నారు, బాగా చేశారు అనేసి. నాకు అసలు అప్పుడప్పుడు ప్రాక్టీస్ లేదు, ఏం లేదండి. జస్ట్ అమ్మాయి రావడానికి టైం అవుతుందంటే వాళ్ళిద్దరు అనుకొని అక్క వెల్కమ్ చేద్దామా అంటే ఓకే అనేసి ఇద్దరైతే రెండో వేడుక చూద్దామనేసి సాంగ్ అయితే డ్యాన్స్ వేశారు. లాస్ట్లతో పెళ్లి కూతురుతో కూడా డ్యాన్స్ వేయించారండి ఇద్దరు కలిసి. అయితే ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డ్యాన్స్ అందరు చాలా బాగా మెచ్చుకున్నారండి. నేను సాంగ్ కాపరేట్ పడుతుందండి అందుకనేసి సాంగ్ అయితే పెట్టలేదండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వాళ్ళ తాత వాళ్ళు అందరు చూడండి ఎంత హ్యాపీగా ఎంత బాగా నవ్వుకుంటున్నారు వాళ్ళ డ్యాన్స్ చూసి అందరూ. నేను అదే చెప్పాను, కనీసం ఫ్లవర్స్ అనేది తెచ్చివ్వండి అంటే తేలేదండి పాపం, వేయడానికి తెచ్చేలోపే సాంగ్ కంప్లీట్ చేసేసుకున్నారు వీళ్ళు మాత్రము. ఇక్కడంతా క్లాప్స్ కొట్టేశారు అందరు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేశారండి. నెక్స్ట్ ఫంక్షన్ హాల్ ఫుల్ అయిపోయింది. ఈలోపు అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తర్వాత మళ్ళీ తాంబూలం ఉంటుందండి. సేమ్ ఎంగేజ్మెంట్ ఎలా చేసామో అలాగే సేమ్ అన్నీ పెట్టేసి తాంబూలం అయితే పెట్టేశారు. అదైతే వీడియో తీయలేదండి, ఇంకా టైం అయిపోయింది, చాలా టైం అయింది, 9:30 10 అయిపోయిందండి. ఇంకా ఈ లోపు వాళ్ళు రెడీ అయ్యి అది ఇది అన్న లోపు నేనైతే ఇంకా వీడియో తీయలేదండి, ఎక్కువ లేరు మంది అనేసి. నేనే అన్నీ అక్కడ అంతా అరేంజ్ చేసేలోపు వీడియో తీసేవాళ్ళు లేరు ఇంకా, అందుకనేసి వీడియో అయితే తీయలేదండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే పార్ట్ 1 వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియో రేపు అప్లోడ్ చేస్తాను.